Hello friends, I am Srija from Web Mobiles. నా ఫస్ట్ ఐటీ జాబ్ రావడానికి నేను చాలా కంపెనీస్లో నా రెజ్యూమేని సబ్మిట్ చేసేదాన్ని. నాకు ఒక కాల్ వచ్చేది కాదు, నా రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యేది కాదు. అలా ప్రతి కంపెనీలోకి వచ్చే జాబ్ డిస్క్రిప్షన్ని చూసుకుంటూ ఒక రెజ్యూమేని ఫార్మాట్ చేసి సబ్మిట్ చేసేదాన్ని. అలా అప్లై చేస్తూ ఉండగా చిన్నగా కాల్స్ రావడం మొదలుపెట్టాయి. అలా నాకు ఒక ఫార్మాటెడ్ రెజ్యూమే అనేది క్రియేట్ అయింది. నాకు ఫ్రీక్వెంట్గా కాల్స్ వచ్చేవి, నా రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యేది, నాకు ఇంటర్వ్యూ స్కెడ్యూల్ అయ్యేవి, నాకు జాబ్ ఆఫర్స్ కూడా వచ్చాయి. నేను ప్రతిసారి జాబ్ చేంజ్ చేసినప్పుడల్లా ఇదే ఫార్మాటెడ్ రెజ్యూమేని యూజ్ చేసేదాన్ని. అలాగని నేను వెబ్ మొబైల్స్ స్టార్ట్ చేసిన తర్వాత మేము దాదాపు ఒక 70 క్యాండిడేట్స్ని ప్లేస్ చేసాం. ఆ 70 క్యాండిడేట్స్ డిఫరెంట్ క్లయింట్ లొకేషన్స్లో డిఫరెంట్ క్లయింట్స్కి వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా సేమ్ ఫార్మాటెడ్ రెజ్యూమేని యూజ్ చేసాం. ఈ ఫార్మాటెడ్ రెజ్యూమేని ఫ్రెషర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, అలానే 10 years ఆర్ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. ఎవరు జాబ్ చేంజ్ అయ్యేవాళ్ళన్నా కూడా ఇవే టెక్నిక్స్ యూజ్ చేయొచ్చు. టెక్నాలజీతో సంబంధం లేదు, ఎలాంటి టెక్నాలజీ వాళ్ళకైనా కూడా ఇలాంటి ఫార్మాటెడ్ రెజ్యూమే అనేది హెల్ప్ అవుతుంది. అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా మన రెజ్యూమ్ ఫార్మాట్ అనేది ఈజీగా పిక్ చేస్తుంది. ఒక రిక్రూటర్ కానీ, హైరింగ్ మేనేజర్ కానీ, లీడ్ కానీ, క్లయింట్ మేనేజర్ కానీ ఎవరైనా సరే మన రెజ్యూమే మీద టైం స్పెండ్ చేసేది 6 seconds to 10 seconds. ఈ టైంలోనే మన రెజ్యూమే స్టాండ్ అవుట్ అయిపోవాలి. ఇలా స్టాండ్ అవుట్ అయిపోయే రెజ్యూమేని నేను ఈ వీడియోలో క్రియేట్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం రెజ్యూమే ఫార్మాట్ ఎలా ఉండాలనేది చూద్దాం. దాని తర్వాత ఎలా అప్లై చేయాలి, ఎలా అప్లై చేయకూడదు అనేది చూద్దాం. ఫస్ట్ రెజ్యూమే మనకి ఎన్ని పేజెస్ ఉండాలి? మనకి రెజ్యూమే 3 pages ఉండొచ్చు, మ్యాక్సిమం 2 pages ఉండొచ్చు మినిమం. ఫ్రెషర్స్ అయినా సరే, ఎక్స్పీరియన్స్డ్ అయినా సరే 2 to 3 pages ఉండొచ్చు. ఇప్పుడు ఫస్ట్ పేజ్లో హెడర్ సెక్షన్ చూద్దాం. ఈ హెడర్ సెక్షన్లో 2 different నేమ్స్ ఉండాలి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. తర్వాత జాబ్ టైటిల్ ఉండాలి. మీరు ఏ రోల్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ రోల్ నేమ్ ఉండాలి. దాని తర్వాత ఈమెయిల్ ఐడి, మన నేమ్తో క్రియేట్ చేసిన ఈమెయిల్ ఐడి ఉండాలి. దాని తర్వాత లింక్డ్ఇన్ యూఆర్ఎల్. ఓకే, ఈ లింక్డ్ఇన్ యూఆర్ఎల్ అనేది షార్ట్ కట్ ఉంటుంది లింక్డ్ఇన్లో. సో ఇలా షార్ట్ కట్ తీసుకొని లింక్డ్ఇన్ యూఆర్ఎల్ అనేది పెట్టాలి. సో ఆ షార్ట్ కట్ అనేది మనం ఇక్కడ మన ప్రొఫైల్ దగ్గరికి వచ్చేసి వ్యూ ప్రొఫైల్ కొట్టి దాంట్లో ఇక్కడ కనిపిస్తుంది అనమాట, పబ్లిక్ ప్రొఫైల్ అండ్ యూఆర్ఎల్ అని. దీని మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ కస్టమ్గా మన లింక్డ్ఇన్ నేమ్ తోటి క్రియేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు డిజైనర్ అయినా, సేల్స్ అయినా, ఆర్ మీకేమన్నా స్కిల్స్ ఉన్నా మీరు అక్కడ ఇంకో యూఆర్ఎల్ ఇవ్వచ్చు. సో డెవలపర్స్ అయితే గిట్హబ్ యూఆర్ఎల్ అనేది ఇస్తారు, డిజైనర్స్ అయితే బిహాన్స్ కానీ వాళ్ళ డిజైనింగ్కి సంబంధించిన యూఆర్ఎల్స్ ఇస్తారు. దాని తర్వాత ఫోన్ నెంబర్. ఈ ఫోన్ నెంబర్ రాసేటప్పుడు కూడా +91 ఆర్ +1 అనేది కోడ్తో సహా ఉండాలి. ఓకే, అండ్ మీకు ఒకవేళ సర్టిఫికేట్స్ ఉంటే ఏడబ్ల్యూఎస్ కానీ, అజోర్ కానీ, ఎలాంటి సర్టిఫికేట్స్ ఉన్నా, ఐదర్ పిఎంపి కానీ, ఏ సర్టిఫికేట్స్ అయినా కూడా హెడర్ లోపల టాప్లోనే కనిపించాలి. మన రెజ్యూమే పిక్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సర్టిఫికేషన్ లోగోస్ ఉంటాయి, ఆ లోగోస్ అనేది ఇలా ప్లేస్ చేయాలి. ఓకే, ఇది హెడర్ సెక్షన్. దీని తర్వాత ఫస్ట్ ప్రొఫెషనల్ సమ్మరీ. ఈ ప్రొఫెషనల్ సమ్మరీలో ఫస్ట్ 2, 3, 4 మోస్ట్ ఇంపార్టెంట్ లైన్స్. ఫస్ట్ లైన్లో మన ఎక్స్పీరియన్స్ కనిపించాలి. మీకు 1 month ఎక్స్పీరియన్స్ ఉందా, ఆర్ 10 years ఎక్స్పీరియన్స్ ఉందా, 20 years ఎక్స్పీరియన్స్ ఉందా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేది ఫస్ట్ లైన్లోనే రావాలి.
దాని తర్వాత మీరు వర్క్ చేసిన రిమైనింగ్ స్కిల్స్ అన్నీ కూడా దీంట్లో ప్రొఫెషనల్ సమ్మరీలో యాడ్ చేసేయండి. ఓకే, సో దీని తర్వాత సెక్షన్ సర్టిఫికేషన్స్. మనకి ఏమన్నా సర్టిఫికేషన్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ అనేది ఈ ప్రొఫెషనల్ సమ్మరీ తర్వాత మెన్షన్ చేయండి. ఈ సర్టిఫికేషన్స్ తర్వాత స్కిల్ సెట్స్. మనకి ఏం స్కిల్స్ ఉన్నాయి క్లియర్గా ప్రతి ఒక్క స్కిల్ మిస్ చేయకుండా ఈ స్కిల్స్ అనే సెక్షన్లో మెన్షన్ చేయండి. స్కిల్ సెట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా యాడ్ చేద్దామో చూద్దాం. సో ఈ ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ కంపెనీ నేమ్ ఉండాలి. ఈ కంపెనీ నేమ్ తర్వాత మనం ఎన్ని ఇయర్స్ వర్క్ చేసాం ఈ కరెంట్ కంపెనీలో, లైక్ 2 years చేసామా 3 years చేసామా, ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ January 2017 నుంచి January 2020 వరకు. కంపెనీ నేమ్ యాడ్ చేసిన తర్వాత, డ్యూరేషన్ యాడ్ చేసిన తర్వాత, రోల్ మీరు లీడ్గా వర్క్ చేశారా, డెవలపర్గా వర్క్ చేశారా, సేల్స్గా వర్క్ చేశారా, మీరు దేని మీద వర్క్ చేశారు అనేది రోల్లో మెన్షన్ చేయండి. ఈ రోల్ వల్ల మనకి నెక్స్ట్ వచ్చే జాబ్ ఆపర్చునిటీస్ కూడా సిమిలర్గానే వస్తాయి. ఓకే, సో దీని తర్వాత మనం కంపెనీలో ఏమేం చేసాము అనేది పాయింట్స్ వైజ్ మెన్షన్ చేసుకోండి. దాని తర్వాత ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్లో ఈ కంపెనీలో ఏం స్కిల్స్ మేజర్గా యూజ్ చేసాము అనేది మెన్షన్ చేసుకోండి. ఓకే, సో ఇది వన్ సెట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇదే సెట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ కంపెనీ తర్వాత ముందు మీరు పనిచేసిన కంపెనీలో కూడా యాడ్ చేసుకోండి. అలా ఎక్స్పీరియన్సెస్ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద రెజ్యూమే మనం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ యాడ్ చేస్తాం. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, ఇలా స్పెసిఫిక్గా రాయండి. ఏ యూనివర్సిటీలో చదివారు, ఏ ఇయర్లో పాస్డ్ అవుట్. ఇది ఫార్మాటెడ్ రెజ్యూమే. ఈ రెజ్యూమేని మనం హైలైట్ చేద్దాం. హైలైట్ ఎలా చేస్తామంటే బోల్డ్ లెటర్స్తో హైలైట్ చేస్తాం. ఈ బోల్డ్ లెటర్స్ అనేవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఫస్ట్ హెడర్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఈ ప్రొఫెషనల్ సమ్మరీలో మేజర్గా మనం స్కిల్స్ ఏవైతే హైలైట్ చేద్దాం అనుకుంటున్నామో మనం జాబ్ డిస్క్రిప్షన్ని చూసుకుంటూ జాబ్ డిస్క్రిప్షన్లో వాడు ఏమేం స్కిల్స్ ఇస్తున్నాడో ఆ స్కిల్స్ అన్నీ కూడా మనం బోల్డ్తో హైలైట్ చేసుకుంటూ వెళ్తాము. అలానే మన కరెంట్ ఎక్స్పీరియన్స్లో కూడా ఏవేవైతే స్కిల్స్ బోల్డ్ చేయగలుగుతామో అవన్నీ చేస్తాము. ఓకే, సో అట్లా మనం ఓవరాల్గా రెజ్యూమేని హైలైట్ చేస్తాము. మన రెజ్యూమే ATSలో ఎంత స్కోర్ వస్తుంది అనేది చూద్దాము. నేను ఇక్కడ జాబ్ స్కాన్ అనే వెబ్సైట్కి వెళ్తున్నా. సో ఈ జాబ్ స్కాన్ వెబ్సైట్లో నా రెజ్యూమ్ని నేను అప్లోడ్ చేశాను. ఇక్కడ నేను జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తున్నా, స్కాన్ అవుతుంది. సో ఓవరాల్గా 90% స్కోర్ వచ్చింది. మనం ఈ ఫార్మాటెడ్ రెజ్యూమేలో మనం డూస్ ఏం చేయాలి, డోంట్స్ ఏం చేయాలి. రెజ్యూమ్ సబ్మిట్ చేసేటప్పుడు కామన్గా చేసే మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ కనుక చేస్తే ఖచ్చితంగా మీ రెజ్యూమే రిజెక్ట్ అవుతుంది. ఫస్ట్ రెజ్యూమేని స్కాన్ చేసి పంపిస్తారు, నో. రెజ్యూమేని ఫోటో తీసి పంపిస్తారు, నో. రెజ్యూమేలో మనకు పెద్ద లెటర్స్తో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ టేబుల్ మీద పెట్టి పంపిస్తుంటారు, నో. చాలామంది మన రెజ్యూమే పంపించేటప్పుడు వాళ్ళ ఫోటో హైలైట్ చేసుకుంటూ పంపిస్తుంటారు, నో. రెజ్యూమేలో ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంటారు, నో. రెజ్యూమేలో చార్ట్స్, ఐకాన్స్, ఫ్యాన్సీ ఫాంట్స్, నో. ఈ మిస్టేక్స్ లేకుండా రెజ్యూమే పంపించేలా చూసుకోండి. ఇప్పుడు రెజ్యూమేలో ఏమేమి ఉంటే మన రెజ్యూమే హైలైట్ అవుతుంది, షార్ట్ లిస్ట్ అవుతుంది, ATSకి కూడా మన రెజ్యూమే పిక్ చేసుకుంటుంది. ఆ హైలైట్స్ ఏంటి రెజ్యూమేలో ఉండాల్సినవి అనేది ఇప్పుడు చూద్దాం. రెజ్యూమే మనకు ఒక ఫార్మాట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం సబ్మిట్ చేసేటప్పుడు JDని క్లియర్గా చూసుకొని
జేడీకి మ్యాచ్ చేస్తూ సబ్మిట్ చేయండి. సేమ్ రెజ్యూమేని అన్ని జాబ్స్కి సబ్మిట్ చేయొద్దు. ఒక్కొక్క జేడీ, ఒక్కొక్క జాబ్ డిస్క్రిప్షన్ చదవండి. దానికి తగ్గట్టుగా మీ రెజ్యూమ్ ఉందా, జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న కీవర్డ్స్ మీ రెజ్యూమ్లో కనిపిస్తుందా, అప్పుడు సబ్మిట్ చేయండి. మనం జాబ్ డిస్క్రిప్షన్ వచ్చిన తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ని డీటెయిల్డ్గా చూసుకొని జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ కీవర్డ్స్ మన రెజ్యూమ్లో ఉండాలి. అవి ఒక 40+ కీవర్డ్స్ ఉండాలి. రెజ్యూమేలో గ్యాప్స్ వస్తుంటాయి. మనం 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ బ్రేక్ తీసుకొని ఉంటాము, ఆర్ మనకి జాబ్ రావడానికి లేట్ అవుతూ ఉండొచ్చు. సో ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఈ గ్యాప్లో మీరు ఏం చేశారు? ఒక ఫ్రీలాన్సింగ్ వర్క్ చేశాను, సో ఈ ఫ్రీలాన్సింగ్లో నేను ఈ వెబ్సైట్ డిజైన్ చేశాను, ఇది డెవలప్ చేశాను, ఈ స్కిల్స్ నేర్చుకున్నాను, ఈ సర్టిఫికేట్ చేశాను, అది ఉండేలా చూసుకోండి. రెజ్యూమేలో గ్యాప్స్ ఉన్నాయంటే మన రెజ్యూమ్ పిక్ చేసుకోవడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మన రెజ్యూమేకి లింక్డ్ఇన్ మ్యాచ్ చేయడం అనేది మస్ట్. మన రెజ్యూమ్ ఒకలా ఉంటుంది, లింక్డ్ఇన్ ఇంకొకలా ఉంటుంది. అస్సలు అలా ఉండొద్దు. మీ రెజ్యూమేతో కంప్లీట్గా మ్యాచ్ అయ్యేలా ఉండాలి. మీ రెజ్యూమేలో ఏమైతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో మీ లింక్డ్ఇన్లో కూడా అవే ఎక్స్పీరియన్సెస్ కనిపించాలి. ఇయర్స్, డ్యూరేషన్, గ్యాప్స్ అన్నీ లింక్డ్ఇన్కి ఎగ్జాక్ట్గా మీ రెజ్యూమే రిఫ్లెక్ట్ అవ్వాలి. మీ రెజ్యూమే ఫార్మాట్ మొత్తం క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ రెజ్యూమేని స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామర్ మిస్టేక్స్ లేకుండా చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. మనం రెజ్యూమేలో లింక్డ్ఇన్ యాడ్ చేస్తున్నాం. ఈ లింక్డ్ఇన్లో 500+ కనెక్షన్స్ ఉండేలా చూసుకోండి. రెజ్యూమేని క్రియేట్ చేయడానికి ఫాంట్ సైజ్, రెజ్యూమేని మొత్తం సెలెక్ట్ చేసుకొని ఫాంట్ సైజ్ 10.5 నుంచి 11.5 పీటీకి పెట్టుకోండి. అలానే ఫాంట్, కాలిబ్రీ, ఏరియల్, సో ఈ 2 ఫాంట్స్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. రెజ్యూమేని పీడిఎఫ్లా యూస్ చేసుకోవచ్చు, వర్డ్ డాక్యుమెంట్లో అయినా యూస్ చేసుకోవచ్చు. మేము ఎక్కువ వర్డ్ డాక్యుమెంట్ ప్రిఫర్ చేస్తాము. సో మేము క్లయింట్స్కి సబ్మిట్ చేసుకోవడానికి మా లోగో అండ్ మా ఫార్మాట్ అనేది మొత్తం క్లియర్గా చూసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తామన్నమాట. ఇలా మీ రెజ్యూమేని స్టాండ్అవుట్ అయ్యేలాగా ఫార్మాట్ చేసుకొని హైలైట్ చేసుకోండి. మనం ATSని కూడా బీట్ చేయగలుగుతాం. బీట్ ద బాట్స్.